Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu types of sentences gurinchi మీకు MCQs రూపంలోనే చెప్తాను, కానీ మొత్తం క్లాస్ మీకు అర్థమయ్యేలా క్లియర్ గా చెప్తాను. కావాలంటే వీడియో చూసిన తర్వాత మీరే నేను ఎలా చెప్పాను అనేది కామెంట్ చేయండి. మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి క్విక్ రివిజన్ వీడియోస్, క్లాసెస్, ఇదే విధంగా MCQs అన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ తో సహా వివరిస్తూ ఉన్నాను. ఎటువంటి యాప్స్ లేవండి, ఓన్లీ యూట్యూబ్ ద్వారా ఫ్రీగానే 4 years నుంచి చేస్తూనే ఉన్నాను. సో ప్లీజ్ నాకు కావాల్సిందల్లా మీ సపోర్ట్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ, వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ చేయండి, అంతే, అంతకు మించి వద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, దానికి ఆన్సర్ అయితే మీరు కామెంట్ చేస్తూ ఉండండి. ఆఫ్టర్ దట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, దే టుక్ ఏ హ్యాస్టీ డెసిషన్. దే టుక్ ఏ హ్యాస్టీ డెసిషన్. సో ఇది మనకి ఎటువంటి టైప్ ఆఫ్ సెంటెన్స్? ఇంపరేటివ్ సెంటెన్సా, అసర్టివ్ సెంటెన్సా, నెగటివ్ సెంటెన్సా, ఇంటరాగేటివ్ సెంటెన్సా? మీరు ఒకసారి చెప్పగలరా? కామెంట్ చేయండి. ఇది మనకి అసర్టివ్ సెంటెన్స్ అండి. ఈ దే టుక్ ఏ హ్యాస్టీ, తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు అనేదని మనకి ఏంటి వస్తుంది? ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ అనేది వస్తుంది. మరి అసర్టివ్ సెంటెన్స్ అంటే అసలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనము తీసుకుందాం. రత్న ఈజ్ ఏ గుడ్ గర్ల్, షీ ఈజ్ బ్యూటిఫుల్, వీఆర్ రీడింగ్ బుక్స్. ఇక్కడ మీరు ఏం గమనించారు? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ఉంది, ఎండింగ్ అనేది పాయింట్ తో ఇది మనకి ఎండ్ అవుతుంది, ఓకేనా? అండ్ అలాగే ఇది మనకి కొన్ని అక్షరాల, కొన్ని పదాల సముదాయం. సో కొన్ని పదాల సముదాయం ఒక వాక్యంగా ఉంది. దీనికి వర్బ్ అనేది ప్రాణంగా ఉంటుంది. ఈజ్ అనేది వెర్బ్, ఆర్ అనేది వెర్బ్, ఇవన్నీ కూడా వెర్బ్ అనేది ప్రాణంగా ఉంటుంది. పనిని తెలియజేసే పదాన్ని మనము వెర్బ్ అని అంటాము. సో ఆ పని ఎవరైతే చేస్తున్నారో దాన్ని మనము సబ్జెక్ట్ అంటాము. రత్న, షీ, వి, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్. అలాగే ఆ ఫలితాన్ని, ఈ పని యొక్క ఫలితాన్ని అనుభవించే వారు కూడా ఉంటారు, వాటిని మనము ఆబ్జెక్ట్స్ అంటాము. సో గుడ్ గర్ల్, బ్యూటిఫుల్, రీడింగ్ బుక్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రీడింగ్ వచ్చేసరికి మళ్ళీ మెయిన్ వెర్బ్ అవుతుంది, ఆర్ వచ్చేసరికి నార్మల్ స్మాల్ వెర్బ్ అనేది అవుతుంది, ఓకేనా? హెల్పింగ్ వెర్బ్ అవుతుంది ఆర్, ఈజ్ అనేది. అదే మెయిన్ వెర్బ్ లేనప్పుడు ఈజ్, ఆర్ ఇవి మనకి మెయిన్ వెర్బ్స్ గా అవుతాయి. కాబట్టి సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ ఇవన్నీ ఉండి స్టార్టింగ్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చేసరికి ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతాయి. సో కొన్ని అక్షరాల సముదాయము, కొన్ని పదాల సముదాయము వాక్యం అవుతుంది. ప్రతి సెంటెన్స్ లో కూడా వెర్బ్ అనేది ప్రాణంగా ఉంటుంది. పనిని తెలియజేసే పదాన్ని మనం వర్బ్స్ అంటాము, ఆ పనిని చేసేవారిని సబ్జెక్ట్స్ అంటాము, పని యొక్క ఫలితాన్ని అనుభవించే వారు కూడా ఉంటారు, వాటిని ఆబ్జెక్ట్ అంటాం. ఈ విధంగా ఒక వాక్యం అనేది వాక్య నిర్మాణం వరుస క్రమంలో ఉంటే అటువంటి వాటిని మనము అసర్టివ్ సెంటెన్సెస్ అని అంటాము. ఒక విషయాన్ని సాధారణంగా తెలియజేసే వాక్యాలని, ఒక విషయాన్ని సాధారణంగా తెలియజేసే వాక్యాలన్నీ కూడా మనకి అసర్టివ్ సెంటెన్స్ అవుతాయి. స్టార్టింగ్ లో మనకి సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఈ వాక్యాల్ని మనం స్టేట్మెంట్స్ అని కూడా అంటాము. ఈ అసర్టివ్ సెంటెన్సెస్ అన్ని కూడా స్టేట్మెంట్స్ గా ఎక్కువగా ఉంటాయి. చివరన మనకి ఫుల్ స్టాప్ అనేది ఎండ్ అవుతుంది. కాబట్టి ఒక విషయాన్ని సాధారణంగా తెలియజేసే వాక్యాలు, దీనిలో చివర ఫుల్ స్టాప్ ఉంటుంది. ఈ వాక్యం సబ్జెక్ట్ తో ప్రారంభమవుతుంది. ఈ వాక్యాలనే మనము స్టేట్మెంట్స్ అని కూడా అంటాము. వీటినే మనము అఫర్మేటివ్ సెంటెన్సెస్ లేదా డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని కూడా అంటాము. దీన్నే మనము అసర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటాము. సబ్జెక్ట్ తో ప్రారంభమై చివర ఫుల్ స్టాప్ ని కలిగి ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి అసర్టివ్ సెంటెన్సెస్. సెంటెన్స్ అంటే సబ్జెక్టు, వర్బ్ అనేది ప్రధానంగా ఉంటుంది. కొన్ని అక్షరాల సముదాయము, పదాల సముదాయం, ఇవంతా కూడా మనకి సెంటెన్సెస్ లోకి వస్తే సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయ్యి మనకి స్టేట్మెంట్ ని పాస్ చేసే ప్రతి వాక్యం కూడా అసర్టివ్ సెంటెన్సెస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, రత్న ఈజ్ ఎ గుడ్ గర్ల్, షీ ఈజ్ బ్యూటిఫుల్, వీఆర్ రీడింగ్ బుక్స్, రవి ఈజ్ గుడ్ బాయ్, ద మ్యాన్ లుక్డ్ ఎట్ మీ అండ్ హీ ఈజ్ హ్యాండ్సమ్, షీ ఈజ్ బ్యూటిఫుల్, వీఆర్ ఈటింగ్ ఫుడ్, వీఆర్ రీడింగ్ బుక్స్, అండ్ ఇలా ఇవన్నీ కూడా మనకి అసర్టివ్ సెంటెన్సెస్ లోకి వస్తాయి. కాబట్టి మనకి ఇక్కడ ఈ దే టుక్ ఏ హ్యాస్టీ డెసిషన్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది, ఇది క్వశ్చన్ కాబట్టి మనం క్వశ్చన్ మార్క్ పెట్టాము, కానీ నార్మల్ గా ఇది ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇది మనకి అసర్టివ్ సెంటెన్స్ అనేది అవుతుంది. మీకు అసర్టివ్ సెంటెన్స్ అంటే క్లియర్ అయింది కదా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ మరికొన్ని ఇక్కడ
ఇంకొక అసర్టివ్ సెంటెన్స్ లో ఇంకొక టైప్ ఉంది, ఏంటి? నెగటివ్ అసర్టివ్ అంటాం వీటిని మనము. నెగటివ్ అసర్టివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నెగటివ్ ఉన్న పదాలన్నీ కూడా మనకి నెగటివ్ అసర్టివ్ లోకి వస్తాయి. నోబడి, he never, he seldom, we seldom, he never drink coffee, we seldom come late. So never, seldom, no, nobody, none, any, neither, never, hardly, rarely, scarcely, few, little ఇలాంటి ఎక్సెట్రా పదాలన్నీ కూడా ఏదైనా వాక్యంలో కనబడితే ఆ వాక్యం ఆల్రెడీ నాట్ అని అర్థం ఉన్నట్లే. అనగా ఈ పదాలు మనకి కనబడిన వాక్యాన్ని నెగటివ్ సెంటెన్సెస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి వాక్యాలు? నోబడి, నన్, ఎనీ, నైదర్, సెల్డమ్, నో, నెవర్, హార్డ్లీ, రేర్లీ, స్కేర్లీ, ఫ్యూ, లిటిల్ ఇలాంటి పదాలన్నీ ఎక్కడ మనకి కనిపించినా కూడా అవి మనము నెగటివ్ వాక్యాలుగా తీసుకోవాలి. సో అటువంటి వాక్యాల్ని మనము నెగటివ్ అసర్టివ్స్ అని అంటాము. నెగటివ్ అసర్టివ్ సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది హీ డ్రింక్ కాఫీ అనేది అసర్టివ్ సెంటెన్స్ అయితే హీ నెవర్ డ్రింక్ కాఫీ అనేది నెగటివ్ అసర్టివ్ అవుతుంది. వి కమ్ లేట్ అంటే వి సెల్డమ్ కమ్ లేట్, వాళ్ళు రావట్లేదు అనేది మనకి నెగటివ్ అసర్టివ్ అవుతుంది. ఓకేనా? దే ఆర్ నాట్ బాయ్స్, షీ ఈస్ నాట్ ఎ గుడ్ గర్ల్, హీ ఈస్ నాట్ అన్ ఓల్డ్ మ్యాన్, షీ హార్డ్లీ నోస్ ద ట్రూత్, వి సెల్డమ్ కమ్ లేట్, హీ నెవర్ డ్రింక్స్ కాఫీ. ఇవన్నీ కూడా నెవర్, నోబడి, నన్, నో, హార్డ్లీ, రేర్లీ, స్కేర్లీ ఇలాంటి ఏ పదం వచ్చినా కూడా మనకి నెగటివ్ అసర్టివ్ సెంటెన్సెస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నార్మల్ గా ఉన్న అసర్టివ్ సెంటెన్సెస్ అయితే నెగటివ్ పదం కనిపించేది నెగటివ్ అసర్టివ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. హ్యాస్ షీ కంప్లీటెడ్ ద వర్క్, హ్యాస్ షీ కంప్లీటెడ్ ద వర్క్ ఇది మనకి ఏ వాక్యం అవుతుంది? అసర్టివా, నెగటివా, ఇంటరాగేటివా, ఎక్స్క్లమేటరీయా? కెన్ హీ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ కెన్ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? అండ్ అలాగే వేర్ ఆర్ యూ గోయింగ్, వెన్ విల్ యూ కమ్ అండ్ ఆర్ యూ కమ్మింగ్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఏం గమనించారు? స్టార్టింగ్ అంతా కూడా మనకి క్వశ్చన్ వర్డ్స్ తో స్టార్ట్ అయ్యాయి అండ్ ఎండింగ్ వచ్చేసరికి మనకి క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయింది. స్టార్టింగ్ వచ్చేసరికి క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ అయ్యాయి అండ్ ఎండింగ్ వచ్చేసరికి క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయ్యాయి. సో ఇటువంటివన్నీ కూడా మనము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అంటాము, క్వశ్చనింగ్ సెంటెన్సెస్ అని అంటాము, ప్రశ్నార్థక వాక్యాలు అని అంటాము. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్ అని అర్థము, వాక్యాల చివరన మనకి ప్రశ్నార్థక గుర్తుతో ముగుస్తాయి. ఇవి మనకి మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయండి. ఏంటి? WH టైప్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి చూసుకుంటే ఇవి WH టైప్ క్వశ్చన్స్ వచ్చాయి కదా, ఇవి మనకి WH టైప్ క్వశ్చన్స్ అని అంటాము. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ తో ప్రారంభమయ్యేవి. కెన్ ఇది మనకి హెల్పింగ్ వర్బ్ తో ప్రారంభమవుతుంది కాబట్టి WH క్వశ్చన్స్ అండ్ హెల్పింగ్ వర్బ్ తో ప్రారంభమయ్యే క్వశ్చన్స్ రెండు రకాలుగా ఉంటాయి. సో వీటన్నింటినీ కూడా మనము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అంటాము. ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ లో హెల్పింగ్ వర్బ్ అనేది ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ కంటే ముందుగానే ఉంటుంది. సో చూసారా, హీకి ముందుగా ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ఉంది. కెన్ హీ స్పీక్ ఇంగ్లీష్? సో సబ్జెక్ట్ కి ముందుగా ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. దాన్ని మనము అసర్టివ్ సెంటెన్సెస్ లో అయితే హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది. అదే అసర్టివ్ సెంటెన్స్ ఇది క్వశ్చన్ మార్క్, మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి సబ్జెక్ట్ కి ముందున మనకి హెల్పింగ్ వర్బ్ ఉంది. అదే అసర్టివ్ సెంటెన్స్ నార్మల్ వాక్యాలు అయితే సబ్జెక్ట్ కి తర్వాత హెల్పింగ్ వర్డ్ అనేది ఉంటుంది. ఓకేనా? హెల్పింగ్ వర్బ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటికి గమనించండి. సో క్వశ్చనింగ్ వర్డ్ కి స్టార్టింగ్ లో మనకి సబ్జెక్ట్ కంటే ముందు అనేది హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్స్ అయితే నార్మల్ అయినా కూడా WH క్వశ్చన్స్ కూడా మనకి ముందుగానే ఉంటాయి, సబ్జెక్ట్ కి ముందుగానే. అదే సబ్జెక్ట్ తర్వాత ఇలాంటివి ఏవైనా వస్తే మాత్రం అది క్వశ్చనింగ్ వర్డ్ కాదు, ఇది ఏంటి హెల్పింగ్ వర్బ్ అనేది వస్తే అది అసర్టివ్ సెంటెన్సెస్ లోకి వెళ్ళిపోతుంది. సబ్జెక్ట్ కంటే ముందు మనకి ఈ యొక్క క్వశ్చనింగ్ వర్డ్ గానీ హెల్పింగ్ వర్బ్ గానీ వచ్చిందైతే మనకి ఇది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి అవుతాయి. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీరు దీనికి ఆన్సర్ చేసినట్లయితే హ్యాస్ షీ కంప్లీటెడ్ ద వర్క్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ కంటే ముందు వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్ ఉంది లేదా క్వశ్చనింగ్ వర్డ్ ఉంది అండ్ చివరి ఎండింగ్ వచ్చేసరికి క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతుంది కాబట్టి మనకి ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి మీకు క్లియర్ గా అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇది ఏ క్వశ్చన్ అవుతుంది? చెప్పండి ఒకసారి మీరు. ఇది రిక్వెస్ట్ అవుతుంది కదా,
సో రిక్వెస్ట్ వచ్చేసరికి మనకి రిక్వెస్ట్, నెక్స్ట్ ఇది మనకి రిక్వెస్ట్ కానీ ఆర్డర్ కానీ నెక్స్ట్ ఏదైనా ఫ్రీ మనం పొలైట్ గా అడగడం కానీ అండ్ ఇవన్నీ కూడా మనకి రిక్వెస్ట్లు, ఆర్డర్లు, అడ్వైజ్లు ఇవన్నీ కూడా మనకి దేంట్లోకి వస్తాయి అనేసి అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ లోకి వస్తాయి. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ లోకి వస్తాయండి. సో ఈ ఆర్డర్ గానీ, రిక్వెస్ట్ గానీ, అడ్వైజ్ గానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ లోకి వస్తాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, గివ్ మీ యువర్ బుక్, ఇది మనకి ఆర్డర్, చూసారా? గివ్ మీ యువర్ బుక్ ఆర్డర్ ఇది. కన్సల్ట్ ఏ డాక్టర్, కన్సల్ట్ చేయొచ్చు కదా. ప్లీజ్ గో రిక్వెస్ట్. సో గివ్ మీ యువర్ బుక్ ఆర్డర్, కన్సల్ట్ ఏ డాక్టర్ అడ్వైస్, ప్లీజ్ గో రిక్వెస్ట్. ఇవన్నీ కూడా మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ లోకి వస్తాయి. ఆజ్ఞ లేదా ప్రార్థనార్థక వాక్యాలు అంటారు. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనగా సలహాలు, ఆజ్ఞలు, అభ్యర్థనలు ఇవన్నీ కూడా మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ లోకి వస్తాయి. ఇవి కూడా మనకి చివరన ఫుల్ స్టాప్ తో ముగుస్తాయి. అయితే ముగుస్తాయి. కానీ మనకి ఆర్డర్ గానీ, అడ్వైస్ గానీ, రిక్వెస్ట్ గానీ ఉన్నట్లయితే అవి మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాము. ఈ రకమైన వాక్యాల్లో సబ్జెక్ట్ ఉండదు. చూసారా, ఇక్కడ ఎక్కడైనా సరే మీకు సబ్జెక్ట్ కనిపిస్తుందా? లేదు. అంతేగాని ఈ వాక్యాలు మెయిన్ వర్బ్ తో ప్రారంభమవుతాయి. గివ్, కన్సల్ట్, ప్లీజ్, గో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ వాక్యాలు మెయిన్ వర్బ్ తో ప్రారంభమవుతాయి. ఏదైనా వాక్యం ప్లీజ్ ఆర్ డోంట్ అనే పదాలతో ప్రారంభమైనా కూడా అది మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ప్లీజ్ అనేది కూడా మనకు వచ్చింది, ఇది రిక్వెస్ట్ కి వాడతాం కాబట్టి ఇది కూడా మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో మరొకసారి చెప్తాను చూసుకోండి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే సలహాలు గానీ, ఆజ్ఞలు గానీ, అభ్యర్థనలు గానీ ఇటువంటివి ఏవైనా సరే మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ లోకి వస్తాయి. ఈ రకమైన వాక్యాల్లో సబ్జెక్ట్ అనేది ఉండదు. ఇది కూడా మనకి చివరన ఫుల్ స్టాప్ తో ముగుస్తుంది. అంతేగాక ఈ వాక్యాలు మెయిన్ వర్బ్ తో ప్రారంభమవుతాయి. కొన్ని వాక్యాల్లో ప్లీజ్, డోంట్ అనే పదాలు స్టార్ట్ అయినా కూడా అవి కూడా మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అర్థము. మీకు క్లియర్ అయింది కదా? సో నెక్స్ట్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఇది మనకి ఏ సెంటెన్స్ అవుతుంది? అసర్టివా, నెగటివా, ఎక్స్క్లమేటరీయా, ఇంపరేటివా? సో ఒకసారి కామెంట్ చేయండి. సో ఇది మనకి ఎక్స్క్లమేటరీ అవుతుంది. సో చూడండి ఇక్కడ వాట్ ఏ పిటీ ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే వాట్ ఏ పిటీ, హౌ నైస్ ఇట్, వాట్ ఏ పిటీ, హౌ నైస్ ఇట్, వాట్ ఏ సర్ప్రైజ్ ఇవన్నీ కూడా మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అవుతాయండి. సో ఆశ్చర్యాన్ని గాని, ఆనందాన్ని గాని, బాధలు గాని మొదలైన అంశాలను తెలియజేసే వాక్యాలని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటాము. వాక్యాల చివరన ప్రతిదీ కూడా ఆశ్చర్యార్థక వాక్యంతో ముగుస్తుంది. ఇటువంటి అన్ని వాక్యాలు కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటాము. వాట్ ఏ నైస్ థింగ్, వాట్ ఏ పిటీ, హౌ గుడ్ యు ఆర్, హౌ నైస్ ఇట్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, వాట్ ఏ సర్ప్రైజ్, హౌ కోల్డ్ ద నైట్ ఈజ్. సో ఇలాంటివి అన్ని కూడా మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అయితే అవుతాయి. సో ఇక్కడ మనకి పైన ఇచ్చిన క్వశ్చన్ అనేది వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లోకి వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము 4 రకాల సెంటెన్సెస్ అయితే నేర్చుకున్నాము. సెంటెన్స్ అంటే ఏం చెప్పాను మీకు? సో కొన్ని అక్షరాల సముదాయము, పదాల సముదాయము, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ అనేది మెయిన్ గా ఉంటుంది అండ్ అలాగే ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని మనము సెంటెన్స్ అని అంటాము. సో సెంటెన్సెస్ అనేవి 4 రకాలు: అసర్టివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ. మళ్ళీ అసర్టివ్ సెంటెన్స్ లో అసర్టివ్ సెంటెన్సెస్, నెగటివ్ అసర్టివ్ సెంటెన్సెస్ అని చెప్పుకున్నాము. సో నార్మల్ గా సబ్జెక్ట్ ఉండి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయితే అసర్టివ్ సెంటెన్సెస్ అండ్ WH ఇక్కడ నాట్, నెగటివ్, నోబడి, నన్, ఎనీ, నెయిదర్, సెల్డమ్, నో, నెవర్, హార్డ్లీ, రేర్లీ, స్కేర్లీ, ఫ్యూ, లిటిల్ ఎక్సెట్రా ఇలాంటి పదాలన్నీ ఉన్నట్లయితే నెగటివ్ అసర్టివ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్నార్థక వాక్యాలు, క్వశ్చనింగ్ వాక్యాలు అని అర్థం. ఇవి మళ్ళీ 2 రకాలు: WH టైప్ వాక్యాలు అండ్ అలాగే హెల్పింగ్ వర్బ్. సో స్టార్టింగ్ లో మనకి WH క్వశ్చన్ ఉన్నా, హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయ్యి క్వశ్చనింగ్ వర్డ్ ఉన్నా కూడా చివరన మనకి
మనకి క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అయితే అవన్నీ కూడా మనకి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అవుతాయి. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అండి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సలహాలు గాని, ఆజ్ఞలు గాని, అభ్యర్థనలు గాని ఇవన్నీ కూడా మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ లో వస్తాయి. ఇలాంటి వాక్యాల్లో సబ్జెక్ట్ అనేది ఉండదు అండ్ మెయిన్ వెర్బ్ తో స్టార్ట్ అవుతాయి. కొన్ని వాక్యాల్లో ప్లీజ్, డోంట్ అనే పదాలు ప్రారంభమైనా కూడా అవి మనకి ఇంపరేటివ్ సెంటెన్స్. మరి ఫోర్త్ వన్ ఏది? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థక వాక్యాలు. ఆశ్చర్యాన్ని గాని, ఆనందాన్ని గాని, బాధను గాని మొదలైన అంశాలన్నీ తెలియజేసే వాక్యాలని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటాము. సో ఇది చివరన ఎక్స్క్లమేటరీ గుర్తుతో మనకి ఎండ్ అవుతుంది. మీకు 4 సెంటెన్సెస్ గురించి మీకు క్లియర్ గా అయితే వివరించడం జరిగింది. సో నెక్స్ట్ మనము ఈ సెంటెన్సెస్ ని ఒకదాని నుండి ఇంకొక దానికి మనం ఎలా కన్వర్ట్ చేయాలి, మనకి క్వశ్చన్స్ ఇస్తే ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి రత్న ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. రత్న ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. క్వశ్చన్ ఏంటి? ఈ రత్న ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్ అనే సెంటెన్స్ ని చేంజ్ ద అసర్టివ్ ఇంటూ నెగటివ్ సెంటెన్స్ అని అడిగాడు. చేంజ్ ద అసర్టివ్ ఇంటూ నెగటివ్ సెంటెన్స్ అని అడిగాడు. సో మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. రత్న వాజ్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్, రత్న హ్యాస్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్, రత్న ఈజ్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్, రత్న హ్యాడ్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. సో దీంట్లో ఆన్సర్ ఏమవుతుంది మీకు? థర్డ్ వన్ అవుతుంది. రత్న ఈజ్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. రత్న ఈజ్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. ఓకేనా? సో నెగటివ్ అడిగాడు కాబట్టి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నాట్ అనే పదం ఇక్కడ అన్నింట్లో ఉంది. మరి థర్డ్ ఎందుకు చెప్పారు మేడం అని అనొచ్చు. ఓకే, మనకి క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ చూసుకున్నట్లయితే రత్న ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. సో చూసుకోండి, రత్న ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. సో మనకి ఇక్కడ ఈజ్ అనేది ఎక్కడ ఉంది? ఓన్లీ థర్డ్ లో మాత్రమే ఉంది. మనకి ప్రెసెంట్ టెన్స్ ని చూపిస్తే ప్రెసెంట్ టెన్స్ ని మాత్రమే వాడాలి, పక్కన నెగటివ్ వర్డ్ ఉండాలి. కాబట్టి ఇది మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా? సో ఒక దాని నుంచి అసర్టివ్ నుంచి నెగటివ్ అసర్టివ్ కి మార్చేటప్పుడు మనము నాట్, నోబడి, సెల్డమ్ ఇలాంటి నెగటివ్ వర్డ్స్ ఉండాలి. అండ్ అలాగే అది సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంటే మనం అదే టెన్స్ లో ఆన్సర్ ని కూడా క్లియర్ చేయాలి. ఓకేనా? ఇది మీకు క్లియర్ అవుతుంది కదా? ఒక రకమైన సెంటెన్స్ నుండి మరొక రకమైన సెంటెన్స్ కి మార్చేటప్పుడు క్వశ్చన్ అనేది ఏ టెన్స్ లో అయితే ఉంటుందో ఆన్సర్ కూడా అదే టెన్స్ లో ఉండాలి. టెన్సెస్ అనేవి అసలు మార్పు చేయకూడదు. అండ్ వచ్చే ప్రతి బిట్టు కూడా ఇదే మనకి ఇలాంటి వివరణే అవుతుంది. ప్రతి ఎటువంటి టైప్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇలా మార్చమంటే, నెగటివ్ అసర్టివ్ లోకి మార్చమంటే ఇలానే ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ మోడల్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఇలాగే చేయండి. నెక్స్ట్ మోడల్ చూసుకుందాం. రత్న ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇదే క్వశ్చన్ ని చేంజ్ ద అఫర్మేటివ్ సెంటెన్స్ ఇంటూ నెగటివ్ వితౌట్ చేంజ్ ద మీనింగ్. మీనింగ్ చేంజ్ అవ్వకుండా ఇక్కడ క్వశ్చన్ చూసుకోండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అసలు అవ్వద్దు. చేంజ్ ద అఫర్మేటివ్ సెంటెన్స్ అన్నా అసర్టివ్ సెంటెన్స్ అన్నా ఒకటే అని చెప్పాను కదండి. సో చేంజ్ ద అఫర్మేటివ్ సెంటెన్స్ ఇంటూ నెగటివ్ వితౌట్ చేంజ్. నెగటివ్ సెంటెన్స్ లో కన్వర్ట్ చేయాలి కానీ మీనింగ్ మారకూడదు. ఇప్పుడు నేను గుడ్ గర్ల్ అండి, నేను గుడ్ గర్ల్ అనేసి ఎదుటి వాళ్ళకి మీరు చెప్పాలి, అంతేగాని నెగిటివ్ లోకి చెప్పాలి, నెగిటివ్ గా చెప్పాలి వాళ్ళకి, కానీ నేను గుడ్ అనే ఉండాలి. సో అప్పుడు మీరు ఏం చెప్తారు? తను చాలా మంచిది అని చెప్తారు. కానీ ఇక్కడ వచ్చేసరికి వితౌట్ చేంజ్ నేను మంచిదాన్నే చెప్పాలి కానీ నెగటివ్ వర్డ్ ఉపయోగించి చెప్పాలి. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు అనేది చూసుకోండి. రత్న ఈజ్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. సో రత్న ఈజ్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్ అంటే మళ్ళీ నేను నెగటివ్ అయిపోతున్నా కదా. కానీ అక్కడ ఏమి ఇచ్చాడు? నెగటివ్ వర్డ్ ఉపయోగించాలి కానీ నన్ను నెగటివ్ చేయకూడదు. సో రత్న ఈజ్ నాట్ ఏ డల్ గర్ల్. సో అప్పుడు మనకి కొంచెం గుడ్ అనే ఒపీనియన్ వస్తుంది. ఇప్పుడు నేను మంచిదాన్ని, నేను రత్న ఈజ్ ఏ గుడ్ గర్ల్, బట్ బయట వాళ్ళకి చెప్తే తను మంచిది కాకుండా కాదు అని చెప్పే విషయంలో నేను మంచిదాన్నని వస్తుంది కదా. ఇప్పుడు మనం అప్పట్లో ఉన్న సామెతలు ఏంటంటే రాజుగారి మొదటి బెల్లం మంచిది అంటే రెండవది చెడ్డది అన్నట్టు, రెండవది మంచిది అన్నాం అనుకో మొదటిది చెడ్డది అన్నట్టు. సో ఈ విధంగా మనకి వాక్యంలో అర్థం మారకూడదు కానీ నేను మాత్రం గుడ్ గర్ల్ అని ఎదుటి వాళ్ళకి తెలియాలి. సో థర్డ్ వన్ ఒకసారి చూసుకుందాం. రత్న వాజ్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇక్కడ వాజ్ ఉపయోగించినా కూడా నాట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్ అంటే కాదు అనేసి అర్థం వస్తుంది. రత్న హ్యాజ్ ఇక్కడ కూడా వర్బ్ మాత్రమే చేంజ్ అయింది, హెల్పింగ్ వర్బ్ మాత్రమే, కానీ అవే ఉన్నాయి కాబట్టి
కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ రైట్ అవుతుంది. నేను మీకు చెప్పింది క్లియర్ గా అర్థమవుతుంది కదా? ఒకవేళ అర్థం కాకపోతే వీడియో పాజ్ ముందుకు మళ్ళీ పెట్టుకొని ఒకసారి వినండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, రత్న ఈజ్ నాట్ ఏ డల్ గర్ల్, నాట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్ అనేసి అంటే నేను ఇంటెలిజెంట్ కాదని వస్తుంది. కానీ అక్కడ ఏమడిగాడు, ఇంటెలిజెంట్ గర్ల్ అనే చెప్పాలి కానీ నెగిటివ్ గా చెప్పాలి. సో నాట్ ఉపయోగించాలి అండ్ ఇంటెలిజెంట్ గర్ల్ గా ఉంచాలి. అంటే అక్కడ మనకి ఆ పాజిటివ్ ని నెగిటివ్ అంటే ఇప్పుడు మనము ఏంటి వ్యతిరేక పదాలు అంటాం కదా, వ్యతిరేక పదాలతో ఇక్కడ నాట్ ని ఉపయోగించి చెప్పారు. సో రత్న ఈజ్ నాట్ ఏ డల్ గర్ల్. ఓకేనా, మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా? సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 మోడల్స్ మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు థర్డ్ మోడల్ ఒకసారి చూసుకుందాం. షాల్ కమ్ టు యువర్ హౌస్, ఐ షాల్ కమ్ టు యువర్ హౌస్. దీన్ని చేంజ్ ఆఫ్ అసర్టివ్ సెంటెన్సెస్ ఇంటూ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఐ షాల్ కమ్ టు యువర్ హౌస్, ఈ సెంటెన్స్ ని ఏం చేయాలి, చేంజ్ ఆఫ్ అసర్టివ్ సెంటెన్సెస్ ఇంటూ ఇంటరాగేటివ్, అసర్టివ్ సెంటెన్స్ నుంచి ఇంటరాగేటివ్ సెంటెన్స్ లోకి దీన్ని మార్చాలి. సో ఒకసారి ఆప్షన్స్ మనం చూసుకుందాం. షల్ ఐ కమ్ టు యువర్ హౌస్, సెకండ్ వన్ ఐ షాల్ కమ్ టు యువర్ హౌస్, థర్డ్ వన్ కెన్ ఐ కమ్ టు యువర్ హౌస్, ఫోర్త్ వన్ విల్ ఐ కమ్ టు యువర్ హౌస్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, సెకండ్ వన్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎలా అవుతుంది, షల్ ఐ కమ్ టు యువర్ హౌస్. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఐ షల్ కమ్ టు యువర్ హౌస్, నేను మీ ఇంటికి నేను వస్తాను అనుకుంటున్నాను. దీన్ని మనకి క్వశ్చన్ వర్క్, నేను రావచ్చా అని అడగాలి. సో షల్ ఐ కమ్ టు యువర్ హౌస్, మనకి సబ్జెక్ట్ అనేది మనం ముందే చెప్పుకున్నాం. సబ్జెక్ట్ అనేది ముందు వస్తే అది అసర్టివ్ సెంటెన్స్, అదే హెల్పింగ్ వర్బ్ అనేది ముందు వస్తే అది మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి షల్ ఐ కమ్ టు యువర్ హౌస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐ షల్ కమ్ టు యువర్ హౌస్ అనేది చివర క్వశ్చన్ మార్క్ ఉన్నా కూడా స్టార్టింగ్ అనేది హెల్పింగ్ వర్బ్ లేకుండా మామూలుగా వర్బ్ ఇచ్చాడు కాబట్టి, సబ్జెక్ట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి ఇది కాదు. అండ్ కెన్ ఐ కమ్ టు యువర్ హౌస్, నేను మీ ఇంటికి రావచ్చా అని కరెక్టే. కానీ మనకి ఇక్కడ చూడండి ఐ షల్, ఇక్కడ ఐ షల్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా మనం షల్ ని మాత్రమే ఉపయోగించాలి. కెన్ ఐ కమ్ టు యువర్ హౌస్, విల్ ఐ కమ్ టు యువర్ హౌస్, ఇవన్నీ కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ మోడల్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు అలానే చేయాలి. నెక్స్ట్ మోడల్ 4, లాస్ట్ లో మీకు క్వశ్చన్స్ కూడా ఇస్తాను, మీరే ఆన్సర్స్ చేయాలి. సో లాస్ట్ లో నెక్స్ట్ మోడల్ 4 వచ్చేసరికి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యూ మస్ట్ హెల్ప్ మీ నౌ, యూ మస్ట్ హెల్ప్ మీ నౌ. సో చేంజ్ ఆఫ్ అసర్టివ్ సెంటెన్సెస్ ఇంటూ ఇంపరేటివ్ సెంటెన్స్. యూ మస్ట్ హెల్ప్ మీ నౌ అనే సెంటెన్స్ ని నువ్వు అసర్టివ్ సెంటెన్స్ నుంచి ఆ ఇంపరేటివ్ సెంటెన్స్ లోకి కన్వర్ట్ చేయాలి అని అడిగారు. సో ఇక్కడ మనము ఒకసారి ఆప్షన్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ వన్ మస్ట్ యూ హెల్ప్ మీ నౌ, సెకండ్ వన్ యూ మస్ట్ హెల్ప్, థర్డ్ వన్ వచ్చేసరికి ఐ మస్ట్ హెల్ప్, ఫోర్త్ వన్ హెల్ప్ మీ నౌ. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, యూ మస్ట్ హెల్ప్ మీ నౌ, చేంజ్ అసర్టివ్. ఇది మనకి యూ మస్ట్ హెల్ప్ మీ నౌ అనేది సబ్జెక్ట్ ఉంది, చివరన ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇది మనకి అసర్టివ్ సెంటెన్స్. సో అసర్టివ్ సెంటెన్స్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ లోకి మార్చాలి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మనకి ఏంటి, ఆర్డర్ గానీ, రిక్వెస్ట్ గానీ, లేకపోతే అడ్వైస్ గానీ ఇలా మనకి ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది, హెల్ప్ మీ నౌ, ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి హెల్ప్ మీ నౌ. ఓకేనా, ఈ హెల్ప్ మీ నౌ అనేది ఆన్సర్ అవుతుంది. యూ మస్ట్ హెల్ప్ మీ నౌ అనేది ఇక్కడ హెల్ప్ మీ నౌ. మస్ట్ యూ హెల్ప్ మీ నౌ అనేది కాదు, మస్ట్ గా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అండ్ యూ మస్ట్ హెల్ప్ ఇది మనకి అవ్వదు, ఐ మస్ట్ హెల్ప్ అవ్వదు. ఎందుకంటే ఇవి మనకి సబ్జెక్ట్స్ వచ్చేసాయండి. ముందుగా మనకి సబ్జెక్ట్స్ వస్తే అది కాదు, సబ్జెక్ట్ అనేది దీంట్లో రాదు ముందుగా. అర్థమవుతుందా? సో హెల్ప్ మీ నౌ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ మోడల్ 5, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ పెయింటింగ్, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ పెయింటింగ్. దీన్ని చేంజ్ ఆఫ్ అసర్టివ్ సెంటెన్స్ ఇంటూ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ నుంచి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కి మార్చమన్నారు. క్వశ్చన్ ఏంటి, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ పెయింటింగ్. మరి ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు, ఈజ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్ పెయింటింగ్, వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇట్ ఈస్, వాట్ ఈస్ బ్యూటిఫుల్ పెయింటింగ్, హౌ ఈస్ బ్యూటిఫుల్ పెయింటింగ్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇట్ ఈస్. సో మనకి ఎక్స్క్లమేటరీ అంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఎక్స్క్లమేటరీ మార్క్ ఉందా లేదా. సో దేనికి మాత్రమే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది, మిగతా దేనికి కూడా ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది లేదు. కాబట్టి మనకి
క్లీన్ బోల్డ్ గా ఇదే మనము చేసేయచ్చు. అర్థమవుతుంది కదా. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 6th మోడల్ వచ్చేసరికి వాట్ ఏ నైస్ యాక్టింగ్ ఇట్ ఈస్, వాట్ ఏ నైస్ యాక్టింగ్ ఇట్ ఈస్. సో ఇది మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ నుండి ఇంటూ అసరేటివ్ సెంటెన్స్, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ నుండి అసరేటివ్ సెంటెన్స్ లోకి మార్చమన్నాడు. సో ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు? ఇట్ ఈస్ అ వెరీ నైస్ యాక్టింగ్, వాట్ యాక్టింగ్ దట్ ఈస్, నైస్ యాక్టింగ్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ నైస్ యాక్టింగ్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇట్ ఈస్ అ వెరీ నైస్ యాక్టింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ ఏం అడిగాడు? అసరేటివ్ సెంటెన్స్ అడిగాడు. సో అసరేటివ్ సెంటెన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటి? ఇట్ ఈస్ అ వెరీ నైస్ యాక్టింగ్. ఓకేనా. సో ఇది మాత్రమే అవుతుంది, ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది, ఎండింగ్ ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. సో ఇది మనకి క్లియర్ గా ఉంది. నెక్స్ట్ వాట్ యాక్టింగ్ దట్ ఈస్, ఇది ఎందుకు అవ్వదు? ఎందుకంటే క్వశ్చన్ ఇది WH క్వశ్చన్ తో స్టార్ట్ అయింది. ఇది మనకి ఏమవుతుంది? క్వశ్చనింగ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ నైస్ యాక్టింగ్ ఇట్ ఈస్, ఇది మనకి అస్సలు అవ్వదు. నెక్స్ట్ ఈజ్ ఇట్ నైస్ యాక్టింగ్, ఇది కూడా మనకి క్వశ్చన్ వర్డ్ లాగే ఉంది. నైస్ యాక్టింగ్ ఇట్ ఈస్, ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది అంతగా కనిపించట్లేదు కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ నైస్ యాక్టింగ్ అనేది మనకి క్లియర్ గా అవుతుంది ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం. వాట్ ఏ నైస్ యాక్టింగ్ ఇట్ ఈస్, ఇక్కడ ఇట్ ఈస్ అనేది, సో చూసారా, ఈ ఇట్ ఈస్ అనేది స్టార్టింగ్ వచ్చి ఇట్ ఈస్ అ వెరీ నైస్ యాక్టింగ్, ఈ వాటిని తీసేసాము. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆన్సర్స్ చేసేటప్పుడు క్వశ్చన్స్ ఫస్ట్ క్లియర్ గా మనం చదువుకొని అప్పుడు మనం ఆన్సర్స్ చేసినట్లయితే మనకి క్లియర్ గా అయితే అర్థమవుతుంది. సో మనము ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే దే ఆర్ నాట్ గోయింగ్, ఇట్ ఈస్ ఏ ఆర్ యాన్ అసరేటివా, ఇంటరాగేటివా, ఇంపరేటివా, నెగటివ్ అసరేటివా? సో ఆన్సర్ కామెంట్ చేయండి. 3 seconds టైం ఇస్తా ప్రతి క్వశ్చన్ కి కూడా, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, నెగటివ్ అసరేటివ్ అవుతుంది. ఇది సాధారణంగా చెప్పిన ఒక వాక్యం, ఒక స్టేట్మెంట్, ప్రశ్న కాదు, ఆజ్ఞ కాదు, నాట్ వలెను, ఇది నెగటివ్ అసరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇది మనకి నెగటివ్. అలాగే ఇది మొత్తం అసరేటివ్ సెంటెన్స్ కాబట్టి నెగటివ్ అసరేటివ్ సెంటెన్స్ అనేది వస్తుంది. అదే WH క్వశ్చన్ కాదు, అండ్ ఆజ్ఞ కాదు, ప్రశ్న కాదు కాబట్టి మిగతావనేవి అవ్వవు. నెక్స్ట్ క్వశ్చన్, దే హ్యావ్ వోన్ ఏ గోల్డ్ మెడల్, ఇట్ ఈస్ ఏ ఆర్ యాన్ అసరేటివ్ ఆర్ ఇంటరాగేటివ్ ఆర్ ఇంపరేటివ్ ఆర్ నెగటివ్? వాట్ ఈస్ దిస్? సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, అసరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకు అసరేటివ్ అవుతుంది? ఇది ఒక సాధారణ సత్యాన్ని తెలిపే సెంటెన్స్, ప్రశ్న కాదు, ఆజ్ఞ కాదు, భావోద్వేగం లేదు కాబట్టి ఇది మనకి పాజిటివ్. నెగటివ్ కూడా వర్డ్ కూడా లేదు కాబట్టి ఇది మనకి పాజిటివ్ అసరేటివ్ సెంటెన్స్ అవుతుంది. సబ్జెక్ట్ తో ఉంటుంది, స్టార్టింగ్ వచ్చేసరికి ఎండింగ్ వచ్చేసరికి ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. ఇది ఒక సాధారణమైన ఒక వాక్యం కాబట్టి ఇది మనకి అసరేటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, షీ సింగ్స్ సాంగ్స్, చేంజ్ దిస్ ఇంటూ an interrogative. ఈ సెంటెన్స్ ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ లోకి మార్చాలి. సో ఫస్ట్ వన్, డూ షీ సింగ్ సాంగ్స్, సెకండ్ వన్, డస్ షీ సింగ్ సాంగ్స్, థర్డ్ వన్, డిడ్ షీ సింగ్ సాంగ్స్, ఫోర్త్ వన్, విల్ షీ సింగ్ సాంగ్స్? ఆన్సర్ కామెంట్ చేయండి. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, డస్ షీ సింగ్స్ సాంగ్స్. సో చేంజ్ ఇంటూ దిస్ ఇంటరాగేటివ్ లోకి, క్వశ్చనింగ్ సెంటెన్స్ లోకి మార్చమన్నారు. సో దీన్ని మనము క్వశ్చనింగ్ సెంటెన్స్ లోకి మార్చినట్లయితే ప్రెసెంట్ సింపుల్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ అనేది డస్ నే వాడాలి. ఇక్కడ షీ వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మనము డస్ ని మాత్రమే వాడాలి, డూ వాడకూడదు, డిడ్ వాడకూడదు, విల్ వాడకూడదు. షీ సింగ్స్ సాంగ్స్, సింగ్స్ వచ్చేసరికి ప్రెసెంట్ టెన్స్ ఉంది, ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది, అండ్ షీ వచ్చింది, షీ వచ్చేటప్పుడు డస్ వాడాలి, అండ్ సింగ్స్ వచ్చేటప్పుడు ఇక్కడ మనకి సింగ్ అనేది నార్మల్ గా ఉండాలి, ఏంటి ప్రెసెంట్ టెన్స్ లోనే ఉండాలి. కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అన్ని కూడా మిగతా డూ అనేది అసలు రాకూడదు, డిడ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంటుంది, విల్ షీ సింగ్ సాంగ్స్ అంటే ఫ్యూచర్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇవేవి కాదు, ఓన్లీ డస్ షీ సింగ్ సాంగ్స్ మాత్రమే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ డస్ నాట్ నో నెహ్రూ, చేంజ్ ఇంటూ an assertive sentence. ఈ సెంటెన్స్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి హూ డస్ నాట్ నో నెహ్రూ అనే సెంటెన్స్ ని అసర్టివ్ సెంటెన్స్ లోకి కన్వర్ట్ చేయమన్నారు. సో ఫస్ట్ వన్, ఎవ్రీవన్ నో నెహ్రూ, సెకండ్ వన్, ఎవ్రీవన్ నోస్ నెహ్రూ, థర్డ్ వన్, ఎనీవన్ నోస్ నెహ్రూ, ఫోర్త్ వన్, ఎనీవన్ నో నెహ్రూ. కామెంట్ చేయండి.
సారీ, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎవ్రీవన్ నోస్ నెహ్రూ. సో ఇక్కడ మనకి హో అనేది తీసేయాలి క్వశ్చనింగ్ వర్డ్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అనేది ముందుగా ఉండాలి. ఇక్కడ ఎవ్రీవన్ నోస్ నెహ్రూ కాబట్టి చేంజ్ ఇంటూ అసర్టివ్ సెంటెన్స్ వచ్చేసరికి చివరన వచ్చేసరికి ఫుల్ స్టాప్ తో మనకి ఎండ్ అవ్వాలి. సో ప్రశ్న వలే ఉన్న దీని అర్థం వచ్చేసరికి అందరికీ నెహ్రూ తెలుసు కాబట్టి అర్థాన్ని మార్చకుండా మనము అసర్టివ్ సెంటెన్స్ లోకి మార్చినట్లయితే దీన్ని మనము ఎవ్రీవన్ నోస్ నెహ్రూ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ మీకు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, ఏంటి మేడం మరి ఇది అవదా, ఫస్ట్ వన్ అవదా, నోస్ మాత్రమే ఎందుకు వస్తుంది, నో అనేది ఎందుకు అవ్వదు అంటే ఇది ఒక మనకి తెలిసిన వాక్యం అండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాక్యాలు ఏంటి, కొన్ని మోరల్ ట్రూత్స్ అండ్ అలాగే అవి స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవి అలా మాత్రమే ఉంటాయి అనేవన్నీ కూడా మనకి ఇక్కడ ఎస్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోండి వర్బ్ కి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్, యూ గో టు సినిమాస్, చేంజ్ ద అబౌవ్ ఇంటూ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో పైన వాక్యాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ లోకి మార్చమన్నారు. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ హౌ మెనీ టైమ్స్ విల్ యూ గో టు సినిమాస్, సెకండ్ వన్ హౌ లాంగ్ డూ యూ గో టు సినిమాస్, థర్డ్ వన్ హౌ ఆఫెన్ డూ యూ గో టు సినిమాస్, ఫోర్త్ వన్ హౌ ఫార్ డూ యూ గో టు సినిమాస్. ఆన్సర్ కామెంట్ చేయండి. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. హౌ ఆఫెన్ డూ యూ గో టు సినిమాస్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే హౌ మెనీ టైమ్స్ అనేది విల్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ వస్తుంది. హౌ లాంగ్ గానీ హౌ ఫార్ గానీ దీనికి మనకి కరెక్ట్ గా దీనికి సెట్ కావు. హౌ ఆఫెన్ మాత్రమే దీనికి సెట్ అవుతుంది. హౌ ఆఫెన్ మాత్రమే ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ క్వశ్చన్ గా సరైనది ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ కి. కాబట్టి ఇది మనకి ఇది థర్డ్ వన్ మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఏ ఫూల్ యు ఆర్, చేంజ్ ఇంటూ అసర్టివ్. ఈ వాక్యాన్ని అసర్టివ్ సెంటెన్స్ లోకి మార్చమన్నారు. ఫస్ట్ వన్ యు ఆర్ వాట్ ఏ ఫూల్, సెకండ్ వన్ యు ఆర్ నాట్ ఏ ఫూల్, థర్డ్ వన్ వాట్ ఫూల్ యూ, ఫోర్త్ వన్ యు ఆర్ ఏ గ్రేట్ ఫూల్. ఆన్సర్ కామెంట్ చేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. యు ఆర్ గ్రేట్ ఫూల్. ఇక్కడ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఏ ఫూల్ యు ఆర్ ఇది మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లో ఉంది. దీన్ని అసర్టివ్ లోకి మార్చాలి అంటే యు ఆర్ ఏ గ్రేట్ ఫూల్. ఓకేనా? వాట్ ఫూల్ యు ఆర్ అంటే యు ఆర్ ఏ గ్రేట్ ఫూల్. ఇక్కడ యు ఆర్ వాట్ ఫూల్ అసలు ఇది మనకి రానే రాదు. యు ఆర్ నాట్ ఏ ఫూల్ ఇది నెగిటివ్ కాదు. వాట్ ఫూల్ యు ఇది కూడా మనకి సెంటెన్స్ అనేది వాట్ క్వశ్చన్ లోనే ఉండిపోతుంది. అసర్టివ్ వచ్చేసరికి యు ఆర్ ఏ గ్రేట్ ఫూల్ ఇది మాత్రమే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హౌ కోల్డ్ ద నైట్ ఈజ్, చేంజ్ ఇంటూ అన్ అసర్టివ్ సెంటెన్స్. సో హౌ కోల్డ్ ద నైట్ ఈజ్ అనే దాన్ని అసర్టివ్ సెంటెన్స్ లోకి మార్చమన్నారు. సో ఫస్ట్ వన్ ద నైట్ ఈజ్ వెరీ కోల్డ్, సెకండ్ వన్ ద నైట్ ఈజ్ కోల్డ్, థర్డ్ వన్ ద నైట్ వాజ్ కోల్డ్, ఫోర్త్ వన్ కోల్డ్ ద నైట్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద నైట్ ఈజ్ వెరీ కోల్డ్ అసర్టివ్ సెంటెన్స్ లో అడిగాడు. సో ఇక్కడ మనకి హౌ కోల్డ్ ద నైట్ ఈజ్ అనేది వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ వన్ మాత్రమే ఎందుకు అవుతుంది అంటే మిగతా చూసుకుందాం. కోల్డ్ ద నైట్ మనకి అసర్టివ్ సెంటెన్స్ లో అడిగాడు కాబట్టి ఇది మనకి కాదు. ఫుల్ స్టాప్ తో ఎండ్ అవ్వాలి, సబ్జెక్ట్ తో మనకి స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇది భావోద్వేగ వాక్యాన్ని అసర్టివ్ గా మార్చేటప్పుడు వెరీ వాడాలి. మనకి ఈ వెరీ అనే పదము చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద నైట్ ఈజ్ కోల్డ్, ద నైట్ వాజ్ కోల్డ్ ఇవన్నీ కూడా మనకి అంతగా దీనికి సూట్ కావు. ద నైట్ ఈజ్ వెరీ కోల్డ్ అనేది మాత్రమే మనకి క్లియర్ గా ఉంది, సబ్జెక్ట్ తో ఉంది. స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఆ పాయింట్ తో మనకి స్టార్ట్ అవుతుంది, ఐ మీన్ ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. వెరీ వాడడం వల్ల ఎమోషన్ ని బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి భావోద్వేగ వాక్యాలు ఎప్పుడైనా సరే అసర్టివ్ లోకి మార్చేటప్పుడు వెరీని మనము వాడవలసి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓపెన్ ఫైర్, ఇట్ ఈస్ ఏ ఆర్ an assertive or imperative or interrogative or exclamatory. So second one is the right answer, imperative. ఇది ఒక ఆజ్ఞ, మనకి
ఓపెన్ ఫైర్ అనేది ఒక ఆజ్ఞను సూచిస్తుంది కాబట్టి ఇది మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యు ఆర్ వెరీ లేజీ చేంజ్ ఇంటూ అన్ ఎక్స్క్లమేటరీ. సో యు ఆర్ వెరీ లేజీ అనే సెంటెన్స్ ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లోకి మార్చమన్నారు. ఫస్ట్ వన్ యు ఆర్ లేజీ, సెకండ్ వన్ ఆర్ యు లేజీ, థర్డ్ వన్ వెరీ లేజీ యు ఆర్, ఫోర్త్ వన్ హౌ లేజీ యు ఆర్. ఆన్సర్ కామెంట్ చేయండి. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, హౌ లేజీ యు ఆర్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వచ్చేసరికి ఇక్కడ మాత్రమే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి మనకి నైన్త్ లో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? హౌ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్, షీ ఈస్ అన్లక్కీ, ఇట్ ఈస్ ఏ ఆర్ యాన్. ఇంటరాగేటివ్ ఆర్ ఇంపరేటివ్, నెగటివ్ అసర్టివ్ ఆర్ అసర్టివ్. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, నెగటివ్ అసర్టివ్. షీ ఈజ్ అన్లక్కీ, అన్ అనేది నాట్ నో అనేది సూచిస్తుంది కాబట్టి నెగటివ్. ఇది మొత్తం మనకి అసర్టివ్ సెంటెన్స్ లా ఉంది కాబట్టి నెగటివ్ అసర్టివ్ అవుతుంది. ఓకేనా? సో ఎక్స్ప్లెనేషన్స్ అనేవి నేను మీకు ఇక్కడ ప్రతి క్వశ్చన్ కి కూడా ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చాను. సో ఒకవేళ నేను చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోతే సో చక్కగా మీరు దీన్ని చూసుకోవచ్చు. ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసరికి ఇది, సెకండ్ ఆన్సర్ వచ్చేసరికి ఇది. మీరు తర్వాత ఇలా చక్కగా మీరు ఆన్సర్ ని చూసుకొని కూడా మీరు చేసుకోవచ్చు అండి. సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఇదే విధంగా ఫ్రీగా సర్వీస్ అయితే ఇస్తున్నాను. సో నేను ఇంకేమైనా మార్చుకోవాల్సి వస్తే నాకు చెప్పండి, ఎందుకంటే నేను కూడా కొత్తగానే చెప్తున్నా, నేను కూడా నేర్చుకుని మీకు చెప్తున్నా. సో అంటే ఇలా చెప్తే మీకు కొంచెం అర్థమవుతుంది అనేసి ఫస్ట్ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి ఎగ్జాంపుల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ విధంగా చెప్పండి అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా. అండ్ ఇంగ్లీష్ పూర్తిగా కంప్లీట్ చేయాలన్నా సరే మీరు కంప్లీట్ చేయండి మేడం అని చెప్పండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగానే చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.